పశ్చిమ నియోజకవర్గం నాగేంద్ర కాలనీ పీఈసీసీ చైర్మన్ సీనియర్ నాయకులు ఆళ్ల పైడ్రాజు, 89వ అధ్యక్షులు గోపి, 89వ వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ డోర్ టు డోర్ ప్రచారం ర్యాలీ. ప్రజల ఆదరణ నాకే ఉందని ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. భారీ మెజారిటీతో గెలుపుతానని ధీమా వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం చేసే మంచి పనులే ప్రజల ఆదరణ, ప్రజల మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ప్రతి వార్డులో 14 వార్డులో కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ధైర్యంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి, బాగున్నారమ్మా మాకు ఓటేయండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి ధైర్యంగా అడిగి ఈరోజు ఓటు అడుగుతున్నాం. ఎందుకనంటే ఆల్రెడీ గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలో మేము ఆల్రెడీ ప్రతి గడపకి తిరిగి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఆ సంక్షేమ పథకాలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు ఏదైతే చెప్పారో అన్నీ కూడా చేయడం జరిగింది. అందుకని ఈరోజు ధైర్యంగా మేము అందరి మధ్యకి వచ్చి ఓటు అడుగుతున్నాం. వాళ్ళు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, ఈ పథకాలు మళ్ళీ మాకు కొనసాగుతాయి. లేదు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ పథకాలు పోతాయి. ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో, ఈ భూములన్నీ కూడా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూములన్నీ కూడా రాయించేసుకుంటారు, ఈ భూములన్నీ కూడా మీవి కావు, ఈ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లోకి వెళ్ళిపోతాయని చెప్పి చాలా చీప్గా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారాలు కూడా మానుకుంటే బెటరు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేజీ బంగారం ఇచ్చిన, బెంజ్ గారు ఇస్తానన్నా, ఇంటి ముందు పెడతానన్నా కూడా ఈరోజు ఆయనకు ఓటేయలేని పరిస్థితి. తప్పకుండా ప్రజలైతే మటుకు ఈరోజు గుణపాఠం నేర్పుతారు. చంద్రబాబు నాయుడికి ఇది లాస్ట్ ఎలక్షన్ అవ్వబోతుంది. ఆయనకి తప్పకుండా వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 మేము గెలబోతున్నాం. ఆల్మోస్ట్ మేము దగ్గరగా 9 వార్డుల వరకు ప్రచారం చేయడం జరిగింది. రానున్న కాలంలో కూడా మిగతా 5 వార్డులు కూడా మేము కంప్లీట్ చేస్తాం. అది కాకుండా రోడ్ షోస్ ఉన్నాయి. మా కార్యకర్తలు ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఈరోజు మా కార్యకర్తలు అంటే మా బిఎల్ఏలు అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా 4-5 సార్లు కూడా ఆల్రెడీ తిరగడం జరిగింది. ఈరోజు మేము ప్రజల్లోకి సంతోషంగా ఈరోజు క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది.